కేరళ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 20న ఒక్కరోజే 96,000కు పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండల పూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఆలయం అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్ జనవరి 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగుస్తుంది. రాబోయే రోజుల్లో రోజుకు 1,00,000కు పైగా భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కేరళలోని శబరికొండ శరణఘోషతో మారుమోగుతోంది. పంబా నుంచి సన్నిధానం వరకు భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. భక్తులు ఇబ్బంది పడకుండా ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు అన్ని చర్యలు తీసుకుంది. ఇక మకర ఉళ్లక్కు సీజన్లో మండల పూజ కోసం నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక జనవరి 26వ తేదీన సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగిస్తుంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామిని తంకా అంకితో అలంకరించిన తర్వాత పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహిస్తారు. ఈ మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీ నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.